ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ టాక్ విత్ సీను. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. అంటే ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ మ్యాచ్లో మన ఇండియా తరపున ఎవరెవరు సెంచర్ చేయబోతున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్గా వీడియోకు ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి ఏవైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మ్యాచ్ అనేది గాలా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉంది. సో మనందరికి తెలిసినటువంటి విషయమే. ఇక పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే పిచ్ అనేది మనందరికి తెలిసింది. శ్రీలంక అంటే స్పిన్కు చాలా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ 2 డేస్ కూడా పేసర్స్కు చాలా ఎక్కువగా అనుకూలిస్తుంది. నెక్స్ట్ తర్వాత 2 డేస్ తర్వాత స్పిన్నర్స్కు అయితే బాగా హెల్ప్ అయితే జరుగుతుంది. సో ఇనీషియల్గా స్టార్టింగ్ మనకు పేస్ బౌలర్స్కు చాలా బాగా హెల్ప్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 5 డేస్ ఉంటుంది కదా టెస్ట్ మ్యాచ్, ఈ 5 డేస్ కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో మరి మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. మ్యాచెస్కి అనేది చాలా ఇంటరప్ట్ ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ శ్రీలంకలో హ్యూమిడిటీ అంటే ఉక్కపోతే చాలా ఎక్కువగా ఉందని మనకు న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇండియన్ ప్లేయింగ్ 11 గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, నెక్స్ట్ కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, నెక్స్ట్ రవీందర్ జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక శ్రీలంక ప్లేయింగ్ 11 గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే శ్రీలంకలో ఓపెనర్స్ నిరోషన్ మధుశంక, లహిరు ఉడానా, దినేష్ చెండిమల్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా, నిరోషన్ డిక్విల్లా, సోనాల్ దినుషా, నెక్స్ట్ నువంత ప్రభోత్, జయసూర్య, నెక్స్ట్ లహీర్ కుమారా, నెక్స్ట్ విశ్వక్ ఫెర్నాండో. ఇది అయితే ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ అనమాట. ఓపెన్ గ్రౌండ్ అంటే విండ్ చాలా బాగా వీస్తుందని ఇంతకుముందే చెప్పాం కదా. సో దానికోసం అంటే చాలా వెల్ ప్రిపేర్గా ఉండాలి. విండ్ బాగా వీస్తుంది కాబట్టి ఫస్ట్ టాస్ గెలిచిన టీం నాకు తెలిసి బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇక ఎవరు గెలుస్తారా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా మన ఇండియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నా యొక్క ఒపీనియన్ ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ.